ఒకసారి వీకెండ్‌లో షాపింగ్ మాల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి షూ సెక్షన్‌లో దాదాపు 10-15 నిమిషాలు ఒకే షూను చూస్తూ నిలబడి ఉన్నాడు. అది గమనించిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ అతని దగ్గరికి వచ్చి, "ఏమైంది సార్? ఈ షూ నచ్చలేదని" అడిగాడు. దానికి ఆ వ్యక్తి నవ్వుతూ, "షూ నచ్చింది. కానీ ప్రాబ్లమ్ షూతో కాదు, దానికి ఉన్న ప్రైస్‌తో" అని చెప్పాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి సేల్స్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. 2000 వర్త్ చేసే ఈ షూస్ ₹1000కే అని అనౌన్స్ చేశారు. దాంతో ఆ వ్యక్తి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వెంటనే కొనేశాడు. ఇక్కడ షూ మారలేదు, క్వాలిటీ మారలేదు, అండ్ దాని బ్రాండ్ కూడా మారలేదు. మారింది దాని ప్రైస్ మాత్రమే. అప్పుడు నాకు షాపింగ్ చేసేటప్పుడు మనం ఇంత తెలివిగా ఆలోచిస్తాం కదా, మరి ఇన్వెస్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి ఇదే లాజిక్ని ఎందుకు ఫాలో కాము అనిపించింది. మనలో చాలామంది ప్రతి నెల శాలరీ వచ్చిన తర్వాత ముందుగా ఇంటి అద్దె, ఈఎంఐ, పిల్లల స్కూల్ ఫీజులు, కరెంట్ బిల్, ఇంటి ఖర్చులు ఇలా ఒక్కొక్కటి పే చేసుకుంటూ పోతారు. చివరికి కొంత డబ్బు మిగులుతుంది. అప్పుడు ఆ డబ్బును సేవ్ చేద్దాం అనుకుంటాం. కానీ ఎక్కడ సేవ్ చేయాలి? బ్యాంక్ ఎఫ్డీలోనా, గోల్డ్లోనా, లేదా స్టాక్ మార్కెట్లోనా? ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటే చాలామందికి రిస్క్, లాస్, టెన్షన్ అనే 3 మాటలే గుర్తొస్తాయి. అయితే నిజంగా స్టాక్ మార్కెట్ అంటే రోజంతా మొబైల్ పట్టుకొని షేర్ ప్రైస్ చూడడమేనా? ప్రతిరోజు ఏ షేర్ కొనాలి, ఏ షేర్ అమ్మాలి అని ఆలోచించడమేనా అంటే కాదు. కొన్నిసార్లు మంచి కంపెనీలకు సరైన సమయంలో సరైన ప్రైస్లో గుర్తించడం కూడా ఒక పెట్టుబడి విధానమే. షాపింగ్లో మనం ఒక మంచి వస్తువు ఆఫర్లో దొరికితే బాగుంటుంది అని ఎలా ఆపర్చునిటీ కోసం చూస్తామో, కొన్ని పెట్టుబడి విధానాలు కూడా అదే ఆలోచనతో పనిచేస్తాయి. అలాంటి ఒక కాన్సెప్ట్ ఆధారంగా వచ్చిందే పిఎన్బి మెట్ లైఫ్ ఎన్హాన్స్డ్ వాల్యూ ఇండెక్స్ ఫండ్. పేరు కొంచెం పెద్దదిగా అనిపించవచ్చు, కానీ దీని కాన్సెప్ట్ మాత్రం చాలా సింపుల్. పిఎన్బి మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ను భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన మెట్రోపాలిటన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మెట్ లైఫ్ ఐఎన్సి కలిపి ప్రమోట్ చేస్తున్నాయి. ఇది భారతదేశంలోని ప్రముఖ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఒకటి. ఈ కంపెనీ 20 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉంది. సుమారు 54,000 కోట్ల రూపాయల అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఉన్నాయి. అంటే లక్షలాది మంది తమ పెట్టుబడులను ఈ సంస్థపై నమ్మకంతో ఉంచారు. అంతేకాదు 99.8% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో మంచి ట్రాక్ రికార్డును కలిగి ఉంది. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 గాను 187% సాల్వెన్సీ రేషియో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా కూడా బలమైన సంస్థగా నిలిచింది. అంటే ఇది ఈ రోజు వచ్చిన కంపెనీ కాదు, చాలా సంవత్సరాలుగా ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్న సంస్థ. ఈ ఫండ్ యొక్క స్టార్టింగ్ ఎన్ఏవి ₹10తో అవైలబుల్గా ఉంది. అయితే ఈ ఎన్హాన్స్డ్ వాల్యూ ఇండెక్స్ ఫండ్ ఎలా పనిచేస్తుందంటే, మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు తక్కువ ప్రైస్కే దొరుకుతుందని ఏది పడితే అది కొనం. ముందు అది మంచి బ్రాండా, మంచి క్వాలిటీ ఉందా, ఈ ధరకు వర్తా అని చూస్తాం. ఈ ఫండ్ కూడా దాదాపు అలాగే ఆలోచిస్తుంది. కేవలం తక్కువ ధరలో ఉందని ఏ కంపెనీ పడితే ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయదు. మంచి క్వాలిటీ ఉన్న కంపెనీలను సరైన ధరలో గుర్తించే ప్రయత్నం చేస్తుంది. దీన్ని సింపుల్గా బై లో సెల్ హై అని చెప్పొచ్చు. మొదటిసారి వింటే ఇది చాలా పెద్ద ఫైనాన్షియల్ స్ట్రాటజీలా అనిపించవచ్చు, కానీ ఇందులో పెద్ద కష్టమేమీ లేదు. మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న షూ ఎగ్జాంపుల్ గుర్తు చేసుకోండి. 2000 వర్త్ చేసే షూ ₹1000కే దొరికితే మనం ఎందుకు కొంటాం? అది చీప్ అని కాదు, దాని అసలు విలువ మనకు తెలుసు కాబట్టి. స్టాక్ మార్కెట్లో కూడా అలాంటి కొన్ని మంచి కంపెనీలు కొన్నిసార్లు వాటి అసలు విలువ కంటే తక్కువ ధరలో కనిపించవచ్చు. అలాంటి అవకాశాలని గుర్తించే విధానాన్ని వాల్యూ ఇన్వెస్టింగ్ అంటారు. ఈ ఫండ్ కూడా అదే కాన్సెప్ట్ని ఫాలో అవుతుంది. ఇప్పుడు మీలో కొంతమందికి అదంతా ఓకే బ్రదర్, కానీ ఈ స్ట్రాటజీ గతంలో ఎలా పనిచేసింది అనే డౌట్ రావచ్చు. ఈ ఫండ్ ఫాలో చేసే BSE 500 ఎన్హాన్స్డ్ వాల్యూ 50 ఇండెక్స్ గతేడాది ఫాలింగ్ మార్కెట్లో కూడా సుమారు 14.24% రిటర్న్ని అందించింది. అదే సమయంలో సెన్సెక్స్ దాదాపు 5% నెగిటివ్లో ఉంది. అంతేకాదు గత 5 సంవత్సరాల్లో 26.5% రిటర్న్, గత 7 సంవత్సరాల్లో 25% రిటర్న్ అందించింది. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. గతంలో మంచి రిటర్న్స్ వచ్చాయి కాబట్టి భవిష్యత్తులో కూడా అలాగే వస్తాయని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు, పరిస్థితులు మారుతూ ఉంటాయి. కానీ ఈ ఫండ్ కూడా ఇదే ఇండెక్స్ని ఫాలో చేయడానికి ప్రయత్నిస్తుంది. నిజానికి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా కాంప్లికేటెడ్ అనుకుంటారు, కానీ చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద డిసిషన్ కంటే గుడ్ ఫైనాన్షియల్ హ్యాబిట్స్ ఎక్కువ యూజ్ అవుతాయి. ప్రతి నెల కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం, లాంగ్ టర్మ్ ఆలోచించడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం, ఇవే చాలా ముఖ్యమైన విషయాలు.
ఒకసారి మన జీవితాన్ని ఆలోచించండి. ఈరోజు సంపాదిస్తుంది ఈ రోజు కోసం మాత్రమే కాదు, రేపటి కోసం కూడా. పిల్లల హైయర్ ఎడ్యుకేషన్, సొంత ఇల్లు, కొత్త కారు, కుటుంబంలో మంచి వెకేషన్, రిటైర్మెంట్ తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇలా ప్రతి కుటుంబానికి కొన్ని గోల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్క రోజులో నెరవేరవు. మనం ఇల్లు కట్టాలంటే ఒక్క రోజులో మొత్తం ఇల్లు కట్టలేం. ఒక్కో ఇటుక వేసుకుంటూ కడతాం. అలాగే వెల్త్ కూడా ఒక్క రోజులో తయారవ్వదు. ప్రతి నెల కొంచెం కొంచెంగా క్రమశిక్షణతో నిర్మించుకోవాల్సింది. ఈ పిఎన్బి మెట్లైఫ్ ఎన్హాన్స్డ్ వాల్యూ ఇండెక్స్ ఫండ్ కూడా అలాంటి లాంగ్ టర్మ్ థింకింగ్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. అంటే రోజు మార్కెట్ రైజ్ అయిందా పడిందా అనే టెన్షన్ పడడం కంటే మంచి క్వాలిటీ ఉన్న కంపెనీలో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తో పెట్టుబడి కొనసాగించాలనే ఆలోచన మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఇంకో మంచి విషయం ఏమిటంటే ఈ ప్లాన్లో కేవలం వెల్త్ క్రియేషన్ గురించే కాదు, ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. మనం సంపాదిస్తున్నప్పుడు కుటుంబం గురించి కూడా ఆలోచిస్తాం కదా. అందుకే పెట్టుబడితో పాటు ప్రొటెక్షన్ కూడా ఉండడం చాలామందికి ఒక అదనపు ప్రయోజనంగా అనిపించవచ్చు. అలాగే ఇందులో అట్రాక్టివ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అండర్ సెక్షన్ 80C కింద మీరు ప్రీమియంపై 1.5 lakhs వరకు ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. అలాగే ఇయర్లీ ప్రీమియం 2.5 lakh వరకు ఉంటే మెచ్యూరిటీ అమౌంట్ సెక్షన్ 10(10)(d) కింద ట్యాక్స్ ఫ్రీ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ట్యాక్స్ రూల్స్ కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. కాబట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ లేదా ట్యాక్స్ కన్సల్టేషన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మరో ముఖ్యమైన విషయం, ఈ ఫండ్లో ఎన్ఆర్ఐలు తమకు నచ్చినంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. దాంతో వారు కూడా ఇండియా గ్రోత్ స్టోరీలో ఒక భాగం అవుతారు. జస్ట్ ఫర్ రెఫరెన్స్, ఈ ప్లాన్లో 10 yearsకి గాను మంత్లీ 18,000 ఇన్వెస్ట్ చేస్తే ఇతను 20 సంవత్సరాల్లో యావరేజ్గా 15 to 16% CAGRతో ఎంత కాదన్నా 2 కోట్ల వరకు హై రిటర్న్ పొందుతారు. అయితే ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, గ్యారంటీ రిటర్న్ కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఒక మంచి బ్రాండ్ షూ 2000 నుంచి 1000 రూపాయలకి వచ్చిందంటే మనం ఆ షూ కొనడానికి కారణం అది చీప్ అని కాదు, దాని బ్రాండ్ వాల్యూ, క్వాలిటీ మనకు తెలుసు కాబట్టి. ఈరోజు మంచి ధరలో దొరుకుతుంది అనే నమ్మకంతో కొనుగోలు చేస్తాము. అదే ఆలోచన కొన్ని ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కూడా స్టాక్ మార్కెట్లో వెతుకుతాయి. మంచి కంపెనీలు సరైన ధరలో లభిస్తున్నప్పుడు వాటిని గుర్తించే ప్రయత్నం చేస్తాయి. పిఎన్బి మెట్లైఫ్ ఎన్హాన్స్డ్ వాల్యూ ఇండెక్స్ ఫండ్ కూడా అలాంటి ఆలోచనతో రూపొందించబడింది. అయితే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా ఎవరో చెప్పారు కాబట్టి చేయకండి. ముందు అది ఎలా పనిచేస్తుంది, మీ ఫైనాన్షియల్ గోల్స్కి సరిపోతుందా లేదా, ఎంత రిస్క్ ఉంటుంది, మీరు ఎంతకాలం పెట్టుబడి పెట్టగలరు, ఇవన్నీ అర్థం చేసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోండి. మంచి నిర్ణయం అంటే త్వరగా తీసుకునేది కాదు, పూర్తిగా అర్థం చేసుకుని ఆలోచించి తీసుకునేది. మీరు కూడా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ గురించి ఆలోచిస్తుంటే, అదే సమయంలో ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కూడా ఉండాలనుకుంటే పిఎన్బి మెట్లైఫ్ ఎన్హాన్స్డ్ వాల్యూ ఇండెక్స్ ఫండ్ గురించి ఒకసారి తప్పకుండా ఆలోచించండి. ఈ ఎన్ఎఫ్ఓ జూలై 13 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్లో పిన్ చేసిన లింక్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.